ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం ఒక అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులో ఉన్నట్లు కనిపిస్తుంది. గడిచిన ఎన్నికల ఫలితాలు కూటమికి అఖండ విజయాన్ని అందించినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయ చదరంగం ఇప్పుడు వేరే దిశగా సాగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మౌన వ్యూహం లేదా ఆయన సిద్ధం చేసిన రాజకీయ వ్యూహాల వల్ల కూటమి ప్రభుత్వం తెలియకుండానే ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితుల్లోకి చేరుకుందనే చర్చ సర్వత్రా సాగుతుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో కూటమి నాయకులు అత్యంత ఉత్సాహంతో పాలన సాగించిన క్రమంలో జగన్ విసిరిన కొన్ని అస్త్రాలు వారిని ఆత్మరక్షణలో పడేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారం మరియు క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం చేసే కూటమి సర్కారు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేయడమే లేదా మార్చడం ద్వారా ప్రజల్లో కొత్త వ్యతిరేకత వస్తుందని జగన్ ముందే ఊహించినట్లు కనిపిస్తుంది. ఆ వ్యతిరేకతను తమను అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ శ్రేణులు కొంతమేర సక్సెస్ అయ్యారని రాజకీయ వర్గాలు గుసగుసలు ఆడుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సూపర్ 6 పథకాల అమలు విషయంలో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు జగన్కు ఒక ఆయుధంగా మారాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యం జరుగుతుండడంతో ప్రజలు క్రమంగా పాత రోజులను గుర్తు చేసుకునేలా చేయడంలో జగన్ వ్యూహం ఫలించినట్లు కనిపిస్తుంది. ఇది కేవలం ఆర్థికపరమైన అంశం కాదు, మానసిక యుద్ధం కూడా. ప్రజల్లో ఒకసారి అపనమ్మకం మొదలైతే అది ఎంతటి బలమైన కూటమినైనా ఎరకాటలో పడేస్తుంది. జగన్ వేసిన ట్రాప్ ఏమిటంటే కూటమి నాయకులను గత పాలనపై విమర్శలు చేసేలా ప్రేరేపిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల మనసు గెలవడం. ప్రభుత్వం చేస్తున్న ప్రతి విమర్శను సానుభూతిగా మార్చుకోవడంలో జగన్ సిద్ధస్తులని గతంలోనే నిరూపితమైంది. ఇప్పుడు అదే ఫార్ములాను ఆయన మళ్ళీ అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. కూటమి నేతలు తమ శక్తిని అంత పాత కేసుల మీద విచారణల మీద ఖర్చు పెడుతుంటే జగన్ మాత్రం నిశ్శబ్దంగా తన ఓటు బ్యాంకును పదిలపరుచుకుంటున్నారు. ఈ పరిణామాల వల్ల కూటమికి తగిలిన అతిపెద్ద దెబ్బ ఏంటనేది వారి పాలనాపరమైన నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లే కంటే జగన్పై చేస్తున్న దాడుల వార్తలు ఎక్కువగా హైలైట్ అవడం. దీనివల్ల సాధారణ ప్రజానీకంలో ప్రభుత్వం పట్ల ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ కలిగే ప్రమాదం ఉంది. జగన్ వేసిన ఈ రాజకీయ ఉచ్చులో కూటమి నాయకులు దారుణంగా ఇరుక్కుపోయారని, అందుకే వారు ప్రతి చిన్న విషయానికి కూడా జగన్ను టార్గెట్ చేయాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అభివృద్ధి కంటే ప్రతీకారం రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారని ముద్దపడ్డం కూటమికి అసలు మంచిది కాదు. జగన్ ఓడితో ప్రత్యర్థులను అయోమయంలోకి నెట్టేయడం ఆయన రాజకీయ పరిణితిని చూపిస్తుంది. కూటమి సర్కారు ఈ ట్రాప్ నుండి బయటపడాలంటే కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో జగన్ పన్నిన ఈ రాజకీయ వ్యూహం కూటమి పునాదులను కదిల్చే అవకాశం లేకపోలేదు. రాజకీయాల్లో విజయం ఎంత వేగంగా వస్తుందో అపజయం కూడా అంతే వేగంగా పలకరిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వ అడుగులు ఎలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే జగన్ విసిరిన ఈ వలలో మరింత లోతుగా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ పరిణామాలు కూటమికి పెద్ద ఎదురు దెబ్బగానే కనిపిస్తున్నాయి. జగన్ వ్యూహాన్ని తిప్పికొట్టే సరైన అస్త్రం కూటమి దగ్గర లేకపోవడం వారి బలహీనతగా మారుతుంది.